ఈరోజు 20 రోజులుగా 20 రోజులకు పైగా కూడా దేశవ్యాప్తంగా విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి యువజన సంఘాలు అనేక పార్టీలు కూడా రోడ్డెక్కి నీట్ పేపర్ లీక్ అని చెప్పేసి అనేక ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార మంత్రులు కానీ, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము అడుగుతున్నాం, ఈరోజు తెలంగాణ గవర్నర్ గారు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, వీరిని 20 రోజులు అడుగుతా ఉన్నాం, అయ్యా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, మీరు కనీసం స్పందించడం అని చెప్పేసి ఇంటికి వెళ్ళడానికి అడిగితే అక్కడ పోలీసులు అడ్డుకుంటారు. ఇక్కడ గవర్నర్ గారిని అపాయింట్మెంట్ అడిగితే 20 రోజుల నుంచి అపాయింట్మెంట్ రిజెక్ట్ చేస్తున్నా కానీ ఈ రోజు వరకు కూడా అందించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు విద్యార్థులుగా, విద్యార్థి యువజన సంఘ నాయకులుగా మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేమే రాజ్భవన్కి వస్తామని చెప్పేసి, రాజ్భవన్ ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా ఎన్ఎస్ఏ, పీడిఎస్ అనేక విద్యా సంఘాల ఆధ్వర్యంలో ముట్టడికి బయలుదేరాము. పోలీసులు అడ్డుకోవచ్చు, ఈ ఉద్యమాన్ని మేము ఆపము. మీరు బీజేపీ ప్రభుత్వం సంబంధించిన గవర్నర్ గారు అయితే మీరు మీ పార్టీకి సంబంధించిన భజన చేసుకోండి, కానీ మా విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే మీరు ఇప్పటివరకు కూడా స్పందించకుండా, మా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా నిమ్మకు నిన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్ ఏకపక్షంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తక్షణమే తెలంగాణ గవర్నర్ గారు క్షమాపణ చెప్పాలి. విద్యార్థుల పక్షాన్ని మేము నిలబడతాము, కేంద్ర ప్రభుత్వంకి వాయిస్ వినిపిస్తాము. విద్యార్థులకు అన్యాయం జరిగితే మేము ఖచ్చితంగా కొట్లాడతామని చెప్పేసి కేంద్ర మంత్రులు కానీ, బీజేపీ కేంద్ర మంత్రులు కానీ, తెలంగాణ గవర్నర్ కానీ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా మేము వెనకాడమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్పందించకపోతే రోడ్ల మీద కూడా కేంద్ర ప్రభుత్వ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎవరిని కూడా తిరగనీయకుండా ఇదే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అడ్డంకులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు వెంకటేష్, పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని.